ఇప్పుడు కావ్య నేను ఓడిపోయాననుకుంటుంది. కానీ ఒక విధంగా నేను గెలిచాను మేడం. నాకు ఆ సంతోషం చాలు. ఏంటి సంతోషంగా ఉందా? పిల్లకాకి చేతిలో ఓడిపోయి సంతోషం అంటావేంటి? ఈ పాటికి నువ్వు ఆస్ట్రేలియాలో దాని పక్కన ఉండాల్సిన వాడివి. నువ్వు పెట్టే టార్చర్కి అది వల్లో పడ్డ పక్షిలా ఒడ్డున పడ్డ చేపలా గిలగలా కొట్టుకుంటుంటే ఎంత ఆనందంగా ఉండేది. అదక్కడ నరకం అనుభవిస్తుంటే మా అత్త ఇక్కడ బాధపడుతుంటే నేను హ్యాపీగా 3D ఎఫెక్ట్ లో ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ప్లాన్ అంతా వేస్ట్ చేసావు. పైగా నువ్వేమో మనం గెలిచాం సంతోషం అంటున్నావు. కోపగించుకోకండి మేడం, కాస్త కూల్గా ఆలోచించండి. ఇంతకాలం కావ్య లోపల అనుమానం ఉన్నా కూడా మిగతా వాళ్ళ నేను మారాననే అనుకుంటోంది. కానీ ఇప్పుడు నేను మారలేదన్న విషయం తెలిసింది. నేను ఆమె మీద పగ తీర్చుకోవటానికి వచ్చానని అర్థమైపోయింది. ఇప్పుడు నా విషయం ఆ మల్స్తో చెప్పలేక తనలో తను దాచుకోలేక సతమతమైపోతోంది. మనిషి మూడ్లో ఉండదు, మనసు కంట్రోల్లో ఉండదు. ఇంకా అలాంటప్పుడు ఆ హనీమూన్ ఎలా హ్యాపీగా గడపగలదు? అలా ఏ ఎంజాయ్మెంట్ లేకుండా ఇక్కడికి తిరిగి వస్తుంది. ఇక్కడికి వచ్చి రాగానే ఈ రామ్ అనే డెవిల్ డ్రాకులాలా కాచుకునుంటుంది. ఇక చూడండి, ప్రతి క్షణం టెన్షన్, ఎమోషన్. టోటల్గా డేంజరస్ జోన్. ఆ కన్ఫ్యూజన్లో అక్కడా సుఖం లేదు, ఇక్కడా సుఖం లేదు. ఇప్పుడు చెప్పండి మేడం, ఈ విషయంలో మనం గెలిచామా లేదా? నువ్వు చెప్పేది ఓ విధంగా కరెక్టేరా. కానీ నిజం తెలియకుండా నువ్వు దాంతోటే ఉండి దానికి చుక్కలు చూపిస్తే బాగుండేది కదా. కసిగా నీ పగ తీర్చుకునుంటే చాలా బాగుండేది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత అది మనల్ని పట్టించే ప్రయత్నం చేసి మనల్ని పట్టిస్తే ఏం చేస్తావు? మన ప్లాన్ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మీరేం వరి అవ్వకండి మేడం, అది జరిగే పని కాదు. నేను పగబట్టి ప్లాన్ ప్రకారమే ఇలా చేస్తున్నానని తను తన భర్తతోనో లేక మీ ఫ్యామిలీ మెంబర్స్తోనో చెప్పాలి. ఒకవేళ చెప్పినా మల్స్ నమ్మడు, మీ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే నేను ముందే ఆ నాటకాన్ని ఆ స్థాయిలో రక్తి కట్టించాను. రామ్ ఈజ్ ఎ గుడ్ బాయ్. రాముడు మంచి బాలుడు. లేదు, కావ్య వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేసినా నా దగ్గర నాటకాలకేం కొదువలేదు. మళ్ళీ సూపర్ డ్రామా ఆడి ఇంతకంటే ఎక్కువ నమ్మించగలను. నటరాజు మా ఇలవేల్పు మేడం. ఏమో, నాకైతే దానికి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుంటే బాగుండేదనిపిస్తుంది. మేడం, నేను అదే అనుకున్నాను. కానీ కావ్య నేను చెప్పే పరిస్థితికి తీసుకొచ్చింది. మాతో కలిసి హనీమూన్కి రావద్దంది. నా మీద నమ్మకం లేదు అంది. నన్నే మలుస్తో చెప్పి తన కన్ఫ్యూజన్ని క్లియర్ చేయమంది. చివరికి నన్ను బ్రతిమిలాడటం మొదలుపెట్టింది. గెలిచానన్న ఆనందం నాలో కలిగింది. అందుకే ఇక ఓపెన్ అయ్యి ఇంకా టెన్షన్ క్రియేట్ చేద్దామని చెప్పాను మేడం. కానీ అది ఛాలెంజ్కొచ్చింది, నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా కానీ నువ్వేమైనా చెయ్యి, కావ్య మాత్రం విలవిల్లాడాలి. మా అత్తయ్య అల్లాడిపోవాలి. అది నేను చూడాలి, అంతే. రామ్, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. కావ్య లైఫ్ లాంగ్ నరకం అనుభవించేలా ఐడియా ఇచ్చింది మీరు. నేను దొరికినా మీ పేరు మాత్రం బయటికి రానివ్వను. సరేనా మేడం? చాలు, ఆ మాట చాలు రామ్. సరే, ఇక మనం బయలుదేరదామా? మనం కలిసి వెళ్ళడం మంచిది కాదు. ఎవరైనా చూస్తే బాగోదు. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వెళ్తాను. మంచి ప్రికాషనరీగా ఉన్నారు. ఓకే మేడం, బాయ్. బాయ్. చెప్పాలి. ఏంటి ఏమైంది? మా వదినా ముందు ఇక్కడి నుంచి పద. చెప్తాను. ఎవరు? అయ్యో పద చెప్తాను. ప్రియలా ఉందే. పదవయ్య చెప్తాను. పద. ఇక్కడ ఉండడం మంచిది కాదు. ముందు పద చెప్తాను. పద. ప్రియా. అయ్యో
ఎక్కడికి? ఇక్కడి నుంచి వెళ్దాం అసలు పద. కంగారు ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అయ్యో, ఇప్పుడు చెప్పలేను. పద ముందు. ఎక్కడికి? ప్రియా ప్రియా రారా ఇలా కూర్చో. ఏంటి ముందు ప్రియా? కూర్చో. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మాట్లాడొద్దు. ఏమని చెప్పు. ప్రియా 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 దాక్కోవే దాక్కో. ఎక్కడికి పోతావు? ప్రియా 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 అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. బాక్స్ పెట్టుకున్నావా? పెట్టుకున్నాను. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. నానా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా, మళ్ళీ ఎక్కడ గొడవలు బంధువులు అయితే పెందరాడ ఇంటికి వచ్చాయి. ఏంటిది దిమ్మల మీద విగ్రహాల్లాగా నా బతుకు అరుక్కే అంకితం అయిపోయేట్టుంది. ఆ మహానీయుల్లా ఎప్పుడైపోతానబ్బా? ఆ ప్లాన్ గురించి ఆలోచిద్దాము అంటే ముందు మందు గొంతులో దారాలి. మందుకు మరో దారి కనిపించావట్లేదు. మళ్ళీ భాగ్యం దగ్గరే చేయి దాపాల్సి వచ్చేట్టుంది. నేను ఎప్పుడు గొప్పవాడిని అవుతాను, ఎప్పుడు భాగ్యవంతుడిని అవుతాను, ఎప్పుడు నా శిలా విగ్రహం అక్కడ పెడతారు? చచ్చా, నా విగ్రహం పెడతామేంటి? సరేలే, ఏం చేస్తాం? ప్రస్తుతానికి వాళ్ళకి ఇలా సర్దుకుని భాగ్యం దగ్గరే వర్కౌట్ చేస్తే ఫుల్కో, హాఫ్కో, క్వార్టర్కో, 90కో వర్కౌట్ కాకపోవచ్చు. ఓకే భాగ్యం, భాగ్యం భాగ్యం. ఏంటయ్యా? ఏమిటి వాళ్ళ వంటలో ఏంటి? టమాటానా? ఇంతకీ విషయం ఏంటో చెప్పు. అదే మరే 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 ఫోన్ మోగుతుంది కానీ ఎవరో చూడు. అబ్బా, మంచి టైంలో వచ్చింది ఫోన్. హలో, హరిలో రంగ హరి, రంగయ్య స్పీకింగ్ దిస్ సైడ్. ఆ సైడ్ ఎవరు టాకింగ్? నాన్న, నేను గోపిని మాట్లాడుతున్నాను. గోపి నువ్వా? చెప్పు నాన్న. ఒకసారి అర్చన పిలుస్తావా? అయ్యో, ఎందుకు పిలవనరా? అమ్మా అర్చన, గోపి ఫోన్ చేశాడు, నీతో మాట్లాడాలట. లైన్ లో ఉన్నాడు, రామ్మా. వస్తున్నాడు మావయ్య. రామ్మా, మాట్లాడు. చెప్పండి. అర్చన, కారు కొనాలని నిన్న నీకు 2 లక్షలు ఇచ్చా కదా? అవును. ఈరోజు ఆ పార్టీ వస్తా అన్నారు. నాకిప్పుడు అర్జెంట్ పని ఉంది. నేను షెడ్ నుంచి బయటికి వెళ్తున్నాను. నువ్వు మధ్యాహ్నం భోజనం తీసుకుని షెడ్కి వచ్చేటప్పుడు ఆ డబ్బులు తెచ్చాయి. అలాగే. అర్చన, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాయి. నడిచి రాకు, పెద్ద మొత్తం కదా. సరే. ఏమ్మా, మాట్లాడటం అయిపోయిందా? ఫోన్ మాట్లాడి వెళ్ళిపోతే సరిపోతుందా? ఫోన్ బిల్లు ఎవడు కడతాడు? ఓ పిచ్చి మోహమా, ఇన్కమింగ్ కాలికి బిల్లు పడదే. ఎందుకే లేనిపోను గొడవ? అదంతా నాకు తెలియదు. నేనేం గొడవ చేయటం లేదు. ఈ నెల బిల్లు 520 రూపాయలు వచ్చింది. అందులో సగం ఇమ్మని చెప్పు. ఏంటి మావయ్య ఇది? అసలు నేను ఫోనే మాట్లాడడం లేదు. అవసరానికి బయట నుంచి ఫోన్ వస్తే అందులో సగం బిల్లు కట్టాలంటారేంటి? ఈ పంచాయతీలే వద్దనేది. కరెంటు బిల్లు విషయంలో ఇంతకు ముందు పంచాయతీ అయిపోయింది కదా, మళ్ళీ ఇదేంటి? ఇంత లెక్కలు కట్టి మాట్లాడేదానివి ఈ ఫోన్ లో ఎందుకు మాట్లాడాలి? వేరే ఫోన్ పెట్టించుకోవచ్చుగా. ఏంటే భాగ్యం ఈ అనవసరమైన గొడవ? నువ్వు అడిగావు, సమాధానం చెప్పింది తప్ప. ఏంటయ్యా అంటే నాది గొడవ పంచాయతీ అంటావు? ఆ రోజు కరెంటు బిల్లు అప్పుడు ఏం చెప్పాను? ఇంటికి వచ్చి అన్ని బిల్లుల్లో సగం సగం ఇవ్వాలని చెప్పానా లేదా? ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చి మాట్లాడితే అర్థం ఏంటి? ఇలా అడిగేవాళ్ళు అసలు ఫోనే మాట్లాడకూడదు. అమ్మా, అది అలాగే మాట్లాడుతుంది కానీ నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. ఏంటే, తన దాన్ని తాను వెళ్ళిపోయింది కదా, ఇంకా ఎందుకే గుడ్లప్పకొచ్చి మహాకాళిలాగా చూస్తావు? వెళ్ళు వెళ్ళు, నీ పని చూసుకోపా. రాను రాను దానికి నోరు ఎక్కువ అయిపోతుంది. దొరికినప్పుడు చెబుతా దాని సంగతి. చెబుదు కానిలే, ఊరుకో ఊరుకో. అవును, ఈ వాసుగాడేమిటే రాత్రి కనపడలేదు, పొద్దున కనపడలేదు? వాడు నీలాగా ఏమన్నా పని పాట లేకుండా అరుగు పట్టుకుని వేలాడే మనిషి అనుకున్నావా? వాడికి ఉద్యోగం బాధ్యత ఉంది. బలాదూరుగా ఊళ్ళు పట్టుకు తిరగడం లేదు. ఆఫీస్ పని మీద ఊరెళ్ళడని చెప్పానుగా, వినపడలేదా? మర్చిపోయావా? గుర్తులేదా? సరేలే, పని లేని వాడే నేనంటలేదే. మరీ ఎక్కువగా బాధ్యతగా పనిచేస్తున్నాడేమో నా డౌటు, అంతే. అనవసరంగా డౌటు గివుట్లు అంటూ పిచ్చి ప్రశ్నలు వేస్తూ నా పంచాడు కొట్టుకు.
నీ పని నువ్వు చూసుకో అవతలకి. ఇదిగో నాకు వెళ్ళాలనే ఉంది భాగ్యం. నా పని మీద నేను వెళ్ళాలంటే ఓ 30 60 కొట్టవే, బేషుగ్గా వెళ్ళిపోతాను. 30 60 కాదు, 30 కూడా ఇవ్వను. ముందు వెళ్ళవతలకి. ఏమిటో భాగ్యం ఇది మరీను. నేను అడక్క ముందే క్వార్టర్ తీసుకొచ్చి హ్యాపీగా మందు కొట్టమని నాకు ఇచ్చావు. ఇవాళ అడిగిన కొద్దీ నో 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 అంటున్నావు. ఇదిగో కనీసం 90 కన్నా ఇవ్వే. వద్దులే. ఊరికే డబ్బులు గిబ్బులంటే నా ప్రాణాలు దిగు. వెళ్ళవతలకి. చాలా కోపంగా ఉంది. ఆ కోపం అంతా నా మీద చూపిస్తోంది. ఇలాంటి వాళ్ళనేమో ఫైర్ బ్రాండ్ అంటారు. ఇప్పుడు మన వ్యవహారం ఏమిటబ్బా? అలవాటైన పనేగా, ఎవరో ఒకరిని బాధ్యత సరే. ఓకే. అయ్యో నూనె లేదే. ఒరే వాసు, వచ్చేసావా? ఆఫీస్ పని మీద ఊరేళ్ళేమన్నావు? పెళ్లి పని సక్రమంగా జరిగిందా? ఓహ్, బ్రహ్మాండంగా అయిందమ్మా. కాకపోతే తిరిగి తిరిగి చాలా టైర్డ్ అయిపోయాను. కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అలాగేరా. వాసు తాగు. ఏరా, బాగా అలసిపోయినట్టున్నావు. కాఫీ ఇవ్వనా, లేకపోతే భోజనం చేసేస్తావా? ముందు కాఫీ తీసుకురమ్మా. చాలు. సరేలేరా. ఆగవే. ఎందుకే తలుపుకు తాళం వేసి వెళ్తున్నావు? అదేం ప్రశ్న? నేను బయటికి వెళ్తున్నాను, అందుకే తలుపుకి తాళం వేశాను. ఎప్పుడు వేయిందానివి, ఇప్పుడెందుకు తాళం వేసి వెళ్తున్నావు? ఎప్పుడు వెయ్యాలనిపించలేదు, వెయ్యలేదు. ఇప్పుడు వెయ్యాలనిపించింది, వేశాను. అదేమన్నా తప్ప? చేయకూడని పనా, నేరమా? దాని గురించి ఎందుకు ప్రశ్నలేస్తున్నారు? నువ్వు ముందే తాళం వేసి వెళ్ళుంటే నేనే ప్రశ్న వేసేదాన్ని కాదు. ముందు వేయకుండా గుమ్మం దాకా వెళ్ళిపోయి వీడిని చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి తాళం వేసి వెళ్తున్నావు అంటే ఏంటి అర్థం? ఇదిగో చూడండి, ఇది నా ఇల్లు. నా జాగ్రత్త కోసం నేను తాళం వేసుకుని వెళ్తున్నాను. దానిలో ఏ అర్థం లేదు. లేని అర్థాలు వెతుక్కొని రాద్ధాంతం చేయకండి. అనవసరంగా గొడవకి దిక్కండి. గొడవ పడ్డానికి నాకు టైం లేదు. నేను షాప్కి వెళ్ళి రావాలి, వంట చేసుకోవాలి, ఆయనకి భోజనం తీసుకెళ్ళాలి. ఏంటే టైం లేదంటూ నన్ను గదరదానికి చేసి మాట్లాడి వెళ్తున్నావు? నాకు పని పాట లేకుండా తీరుబడిగా తగదాలు పెట్టుకునేదానిలా కనిపిస్తున్నానా? నీ కంటికి నేను గయ్యాలు గంపలు అనిపిస్తున్నానా? నేనే అలా అనలేదు. చిల్లు కాదు తూటు అన్నట్టుంది. ముందు తాళం ఎందుకు వేసావు అది చెప్పవే. అయ్యో, ఇదెక్కడ వితండవాదం? నా ఇల్లు, నా జాగ్రత్త కోసం తాళం వేశాను. నా కర్మ కాకపోతే మీ ప్రశ్నలేంటి? అబద్ధం. నీ మనసులో ఏదో పెట్టుకుని ఇలా చేసావే. నా కొడుకుని అనుమానించి అవమానించడానికి ఇలా తాళం వేసావే. వాడొచ్చి కూర్చున్నాకే నువ్వు వెనక్కి తిరిగి వచ్చి తాళం వేశావు. అరే, నా ఇంటికి నేను తాళం వేసుకుంటే మీ కొడుకుని అనుమానించడం ఏంటి, అవమానించడం ఏంటి? అసలు నేనేమన్నా మీ ఊసెత్తానా, మీ కొడుకు పేరెత్తానా, లేదా తప్పుగా ఏమన్నా మాట్లాడానా? నా దారిని నేను వెళ్తుంటే అనవసరంగా నన్ను ఆపి ఈ ప్రశ్నలేంటి? తిమ్మయ్య గారు అంటే నా పేరు నీకెవరు చెప్పారు అన్నట్టు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదే. నువ్వు చేసిన చేష్టలే చెప్తున్నాయి. నీ పద్ధతి అనుమానించినట్టే ఉంది. చూడండి, నేనెవ్వరిని అనుమానించడం లేదు, అవమానించడం లేదు. అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు. కేవలం నా జాగ్రత్త కోసమే తాళం వేసుకుని వెళ్తున్నాను. మీరేదేదో ఊహించుకొని దానికి నన్ను బాధ్యురాల్ని చేయకండి. ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. నేనేం చేయలేను. ఏంటే ఇంతక నుంచి చూస్తున్నాను? నా ఇంటి జాగ్రత్త, నా ఇంటి రక్షణ, అందుకే తాళం వేశాను అంటున్నావు. ఏమున్నాయి ఆ ఇంట్లో?
మడులు మాణిక్యాలు డబ్బు కట్టలు రత్నాలు రాసులు ఏమైనా ఉన్నాయా? బియ్యం ఏరు పారేసిన రాళ్ళు తప్ప వాటి కోసం తాళం వేస్తున్నావా? నీ దరిద్ర బతుకి ఎంతెంత మాట్లాడుతున్నావే? నీ బతుకి ఆస్తి పాస్తులు నగ నట్రా 4 రూపాయలు ఉంటే అసలు ఈ భూమి మీదే ఆగేదానివి కాదే నువ్వు. ఏం చేయను, మావి దరిద్ర బతుకులే, మేం దరిద్రపు మనుషులవే. మా ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి మిగతా వాళ్ళ కోసం ఖర్చు చేసి ఆర్థికంగా శారీరకంగా నష్టపోయి మేం దరిద్రలో అయ్యాం. ఆ కష్టమే స్వార్థంతో కోడేసుకొని ఉండుంటే మేము బాగానే ఉండేవాళ్ళం. అనవసరంగా ఇలాంటి మాటలు మీతో పడుండేవాళ్ళం కాదు. మేమసలు ఈ ఇంట్లో ఉండేవాళ్ళము కాదు. మా కష్టం మీద ఎదిగిన వాళ్ళు మమ్మల్ని అంటున్నారంటే ఇంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా? ఒరే వాసు, వింటున్నావురా దీని మాటలు? దీని మొగుడు కష్టం తిని బతుకుతున్నావని డొక్క తిరుగుడుగా అంటుందిరా. నేనే డొంక తిరుగుడుగా మాట్లాడడం లేదు, చాటుగా అస్సలు మాట్లాడడం లేదు. ఉన్న నిజాన్నే అంటున్నాను. లేనివి మాట్లాడడం నాకు అసలు అలవాట్లేదు. ఓయబ్బో, నీ గురించి నాకు తెలీదా? నేనేం అనలేదు, అబద్ధం ఆటోలేదు, మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు అంటూనే మెల్లగా చల్లగా చురుకు తెలియ కూడా వాతలు పెడుతున్నావు. అసలు ఇప్పుడు ఆ తాళం వేయడంలో ఉన్న రహస్యం ఏంటే? ఎప్పుడు తలుపేసి వెళ్లేదానివి వీడిని చూసి తిరిగొచ్చి మరీ తాళం వేయడంలో ఉద్దేశం ఏంటే?